చేసిన యువతకి ఎవరైనా కూడా ఇటువంటి బర్త్డే పార్టీస్ కానీ ఏమన్నా జరగవచ్చు. జరిగినప్పుడు మీరు మీ యొక్క సొంత ప్రదేశాల్లో ఇంట్లోనే జరిపించుకోవాలి, కానీ ఏదైనా రోడ్ల మీద వచ్చేసి నైట్ 1 గంట టైంలో టపాసులు జరిపిస్తామంటే వాళ్ళ మీద చట్ట ప్రకారం అయితే కఠినంగా చర్యలు తీసుకుంటాం. మన యొక్క మీడియా మిత్రుల ద్వారా బుచ్చిరెడ్డిపాలెం ఖాన్ ప్రజానీకాలందరికీ నా యొక్క నమస్కారాలు. నా పేరు ఎం శ్రీనివాసరావు. నేను ప్రీవియస్గా మన రాజధాని క్యాపిటల్ పుత్తూరు పోలీస్ స్టేషన్ SHOగా పనిచేస్తూ పై అధికారుల ఉత్తర్వుల ప్రకారం ఇక్కడ నేను నిన్న శనివారం రిపోర్ట్ చేయడం జరిగింది. తర్వాత మా యొక్క పై సీనియర్ అధికారుల ఉత్తర్వుల ప్రకారం ఆదేశాల ప్రకారం ఈరోజు ఈ యొక్క బుచ్చిరెడ్డిపాలెంలో శాంతి భద్రతల విషయంలో ఎటువంటి తావు లేకుండా పనిచేయడానికి మీ అందరి సహకారంతో పనిచేస్తానని తెలియజేస్తూ ఉన్నాను. ఓపెన్ టింగ్ కానీ తర్వాత ఆకతాయిలు ఉన్నారని తెలిసిన వాళ్ళ మీద కూడా నేను దృష్టి సారించి ఎటువంటి ఆకతాయిలు ఓపెన్ టింగ్ చేయకుండా సహాయం చేయడానికి, అదేవిధంగా ఈ గంజాకి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ జరుగుతుందని మన వాళ్ళు మీడియా మిత్రులు చెప్తూ ఉన్నారు. గంజా గురించి స్టేట్ వైడ్ కూడా ఒక సెల్ పనిచేస్తుంది, యాంటీ డ్రగ్ నార్కోటిక్ డ్రగ్. దానికి సహకారంతో మేము కూడా మన యొక్క బుచ్చి కాన్స్టిట్యున్సీ మా బుచ్చి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో గంజాయికి తావు లేకుండా పనిచేయడానికి ఛాయశక్తిగా కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. సార్, ఈ మధ్య ఎక్కడైనా అది మంచి పద్ధతి కాదండి. ఎవరైనా బర్త్డే విషయం జరిగినప్పుడు తల్లిదండ్రుల సమక్షంలో ఇంట్లో జాగ్రత్తగా చేసుకోవాలి. అది కాకుండా యువత పెడదాపబడి సోషల్ మీడియా వల్ల మనం ఆల్రెడీ చూస్తున్నాము. అటువంటి జరగకుండా చర్యలు తీసుకుంటాము. ఇప్పుడు మీ ద్వారా కూడా అందరికీ తెలియజేసిన యువతకి ఎవరైనా కూడా ఇటువంటి బర్త్డే పార్టీస్ కానీ ఏమన్నా జరగవచ్చు. జరిగినప్పుడు మీరు మీ యొక్క సొంత ప్రదేశాల్లో ఇంట్లోనే జరిపించుకోవాలి, కానీ ఏదైనా రోడ్ల మీద వచ్చేసి నైట్ 1 గంట టైంలో టపాసులు జరిపిస్తామంటే వాళ్ళ మీద చట్ట ప్రకారం అయితే కఠినంగా చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా తెలియజేస్తున్నాను, మీ యొక్క పిల్లలు ఎవరికైనా చిన్నపిల్లలకి ఇంట్లో చేస్తారు, ఎక్కువ వయసు వచ్చినటువంటి కాలేజ్ స్టూడెంట్స్ విధంగా రోడ్డు మీద చేయడం తప్పు. కాబట్టి వారు బర్త్డే ఇష్యూస్ ఉన్నప్పుడు మళ్ళీ మేము పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి వాళ్ళని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి బర్త్డే యొక్క ఆనందాన్ని లేకుండా వాళ్ళు తీసుకుంటారు. కాబట్టి తల్లిదండ్రులు కూడా ఈ విషయాన్ని మీ బిడ్డలకు చెప్పాలి. వాళ్ళు రోడ్డు మీదకి వచ్చేసి ఇలా చేస్తే మాత్రం మేము చట్ట ప్రకారం అది నేరము. ఎందుకంటే అర్ధరాత్రులు వచ్చేసి డిస్ట్రిబ్యూట్ చేయకూడదు. అది చేస్తే మళ్ళీ మేము వాళ్ళు బర్త్డే ఇష్యూస్లో బర్త్డే సందర్భంలో ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్ కూర్చొని భావ్యం కాదు. కాబట్టి తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించి మీ యొక్క బిడ్డలకి ఆ విషయాన్ని తెలియచేయాలి. ఏదైతే మనం చేస్తున్నామో ఓపెన్ డ్రింకింగ్ కానీ, అదేవిధంగా బైకులు కానీ, ఈ యొక్క నైట్ కేకులు కట్ చేయడం కానీ, ఇవన్నీ కూడా చట్టవిరుద్ధమైన పనులు. ఈ చట్టవిరుద్ధమైన పనులు చేస్తే చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా మనవాళ్లే, ఎక్కడో బయట నుండి వచ్చేసి లేదా ఇక్కడ నేరం చేసేసి పక్కకు పారిపోయేవాళ్ళు కాదు. కాబట్టి మన ప్రజల్ని మనం సక్రమంగా మార్గంగా నిర్మించుకోవాలంటే మనం వాళ్ళకి కౌన్సిలింగ్ అనేది చేయాలి. తల్లిదండ్రులు కానీ, యువత ద్వారా కానీ, మీడియా ద్వారా కానీ మన ప్రజలను మనల్ని ముందు ఇది మీరు చేసేది నేరం ఉంది, దీనివల్ల మీరు ఇబ్బంది పడతారు, ఈ ఇబ్బంది పడితే మీరు ఏదైనా కేసు అయినాయి అంటే మీ ఫ్యూచర్ భవిష్యత్తు పాడైపోతుంది. కాబట్టి అటువంటి ఇల్లీగల్ యాక్టివిటీ చేయకూడదు అనేటువంటి సంకల్పాన్ని ముందు కౌన్సిలింగ్ ద్వారా మనందరం కూడా చేయాలి, దానికి సహకరించాలి. దాంట్లో పేద, బెడ్డి, గుడ్డి లేకపోతే ధనిక అనేది ఆలోచన అయితే లేదు. ఎవరు కూడా తప్పు పని చేసేవాడిని ఉపేక్షించరు. ఓకేనా? కొన్నిసార్లు అనుకోకుండా హ్యూమన్ బీయింగ్గా మన తప్పులు జరిగినప్పుడు మనం ఆ తప్పులు రెక్టిఫై చేసుకోవాలి. మనం వెళ్ళే మార్గం మంచిది కాదు. ఆ మార్గాన్ని సరైన మార్గం మనం వెళ్ళటానికి మనందరూ సహకరించాలి. కానీ దాన్ని మళ్ళీ మనం ఏదో పెద్ద ఒక్కసారి అతన్ని దౌర్జన్యం చేయడం కానీ లేదా అతన్ని కించపరచడం చేయడం వల్ల వాళ్ళు మానసికంగా కొన్ని ఇబ్బంది పడే అవకాశం. కాబట్టి ఏది మంచి ఏది చెడు అనేటువంటి విషయాన్ని మనందరం ఈ మండలంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా యూనిటీగా వాళ్ళకి తెలియజేసి చేద్దాం. నిర్మాణంలో నో కాంప్రమైజ్ అనే నినాదాన్ని మాటల్లో కాదు పనిలోనే నిరూపించిన సంస్థ SV కన్స్ట్రక్షన్స్. ప్రతిష్టాత్మకమైన ICI అల్ట్రాటెక్ అవార్డ్ 2025 లో స్టేట్ లెవెల్లో బెస్ట్ బిల్డ్ అపార్ట్మెంట్ అవార్డును గెలుచుకుని నెల్లూరుకు గౌరవం తీసుకొచ్చిన ఈశ్వర్ హోమ్స్ ఈ నాణ్యతకు అద్దం పడుతోంది. అత్యాధునిక నిర్మాణ ప్రమాణాలు, ఆధునిక టెక్నాలజీ, విశ్వసనీయమైన పనితీరుతో రూపొందిన ఈ ప్రాజెక్ట్ నాణ్యతకు కొత్త నిర్వచనాన్ని ఇచ్చింది. ఈ విశిష్ట విజయానికి దారితీసిన మిస్టర్ అనిల్ కుమార్ రెడ్డి గారికి హృదయపూర్వక అభినందనలు. రాష్ట్ర స్థాయిలో నెల్లూరుకు ప్రతిష్ట తీసుకొచ్చిన ఈశ్వర్ హోమ్స్ కు అభినందనలు మరియు శుభాకాంక్షలు.